Hi guys, welcome to the Delight is in Education. Today we are going to discuss the Hindu news analysis of June 16, 2021 in bilingual English and Telugu. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే పేజ్ నెంబర్ 1లో సుప్రీం కోర్ట్ రిఫ్యూజెస్ టు ఇంటర్వ్యూ ఇన్ హైకోర్ట్ రూలింగ్ ఆన్ స్టూడెంట్ యాక్టివిస్ట్ బెయిల్. ద టైటిల్ ఇట్ సెల్ఫ్ సేసెస్ ఏంటంటే సుప్రీంకోర్టు అనేది హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద ఎలాంటి ఇంటర్వెన్షన్ తీసుకోవాలనుకోవట్లేదు అని, అంటే బెయిల్ ఆర్డర్ని రివర్స్ చేయదలుచుకోవటం లేదని ఖచ్చితంగా చెప్పేసింది. అండ్ సుప్రీంకోర్టు ఎందుకు చెప్పిందంటే ఢిల్లీ పోలీస్ అనేవాళ్ళు హైకోర్టు జడ్జిమెంట్కి ఛాలెంజింగ్గా అపీల్ పెట్టారనమాట బెయిల్ ఇవ్వకూడదని. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. అండ్ దాంతోపాటు సుప్రీంకోర్టు మనకి ఏం తెలిపిందంటే బట్ సేస్ ద June 15 ఆర్డర్ వాజ్ నాట్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎన్ ప్రెసిడెంట్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్స్. అంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెసిడెంట్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్స్ అంటే ఈ జ్యుడిషియల్లో ఏంటంటే ఏదన్నా ఒక జడ్జ్మెంట్ కానీ ఒక ఆర్డర్ కానీ పాస్ చేసినప్పుడు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఇంకో జడ్జ్మెంట్ కానీ ఆర్డర్ కానీ ఇస్తారు, దాన్నే ప్రెసిడెంట్ అంటారు. జస్ట్ లైక్ ఈ ముగ్గురిని ఏంటంటే మనని UAPA ద్వారా అరెస్ట్ చేశారనమాట. 1 year నుంచి తిహార్ జైల్లో పెట్టారు. ఇప్పుడు వీళ్ళకి బెయిల్ ఇచ్చారు. దీన్నే ఆధారంగా చేసుకుని బాంబ్స్ పేల్చిన టెర్రరిస్టులకి బెయిల్ ఇచ్చేలాగా తీర్పు ఇవ్వచ్చు. అందుకని చెప్పి దీన్ని ప్రెసిడెంట్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్కి పనికిరాదు అని చెప్పి చెప్పిందనమాట సుప్రీంకోర్టు. మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏంటంటే ఆ ముగ్గురు స్టూడెంట్స్ పేర్లు మనకి ఇచ్చారనమాట. దేవాంగన కలిత, నటాషా నర్వాల్, ఆసిఫ్ ఇక్బాల్ తన్హా. 2 అమ్మాయిలు 1 అబ్బాయి అనమాట. అసలు ఈ కేసు హిస్టరీకి వస్తే మనకి లాస్ట్ ఇయర్ మేలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా జరిగిన ఢిల్లీ రయట్స్ అంటే ఏంటంటే అల్లర్లు. ముగ్గురు ప్రేరేపణ ఎక్కువ ఉందని వీళ్ళని UAPA కేసు ఫైల్ బుక్ చేసి వీళ్ళని అరెస్ట్ చేశారనమాట, తిహార్ జైల్లో పెట్టారు. మనకి ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ వచ్చేసేసి ప్రిలిమ్స్ పరంగా UAPA. అసలు ఈ UAPA అంటే ఏంటో తెలుసుకుందాం. UAPA అంటే ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. దీన్ని 1967లో తీసుకొచ్చారు. అసలు అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే ఏంటి? సావర్నిటీకి, టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి ఎవరన్నా హార్మ్ చేస్తున్నారు అని తెలిస్తే అది అన్లాఫుల్ యాక్టివిటీస్ కిందకు వస్తుంది. అండ్ దీన్ని 2004లో అమెండ్మెంట్ చేశారనమాట. అమెండ్మెంట్ చేసి ఒకటి యాడ్ చేశారు, ఏంటంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ కిందకు వస్తాయి అని. అండ్ మనకి మళ్ళీ నెక్స్ట్ 2019లో ఇంకో అమెండ్మెంట్ చేశారు. అదేంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, అంటే NIA యొక్క డైరెక్టర్ జనరల్ ఉంటారు కదా, ఆయనకి అధికారం ఉంటుంది అనమాట. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పర్సన్ టెర్రరిస్ట్ అని తెలిస్తే వాళ్ళకి టెర్రరిస్ట్ అని నేమ్ ఇవ్వవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీని ఫుల్ పవర్ అంతా సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది. దీంట్లో హైయెస్ట్ పనిష్మెంట్ డెత్ పెనాల్టీ అండ్ లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ లాంటి హైయెస్ట్ పెనాల్టీస్ వేస్తారు UAPA కింద. అండ్ నెక్స్ట్ దీనికి ఇండియన్స్కి ఫారినర్స్కి సేమ్ పనిష్మెంట్స్, సేమ్ రూల్స్ అనమాట ఈ UAPAకి. అండ్ ఈ ఆర్టికల్లో మనకి ఇంకా వచ్చేసి ఏం చెప్పారంటే రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఉంది కాన్స్టిట్యూషన్లో, కానీ రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఎంత మట్టుకు అంటే దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. మనం ఈ CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ప్రొటెస్ట్ టైంలో చూస్తే 53 people చనిపోయారు, 700 members ఇంజూరీ అయ్యారు. ఇది ఎంత మట్టుకి రైట్ టు ప్రొటెస్ట్ కిందకు వస్తుంది అని మనకి సుప్రీంకోర్టు జస్టిస్ హేమంత్ గుప్తా అండ్ తస్కర్ మెహతా వాళ్ళు చెప్పారు. అండ్ మనకి జస్టిస్ హేమంత్ గుప్తా ఏమన్నారంటే ఈ విషయం అనేది పాన్ ఇండియాగా చాలా ప్యానిక్ క్రియేట్ చేసింది. సో దీని యొక్క జడ్జిమెంట్ అనేది ఇండియాని పరిగణనలో తీసుకుని ఇస్తాము అన్నట్టుగా చెప్పారు. అండ్ ఇంకా ఈ ఆర్టికల్ సంబంధించి నటాషా నర్వాల్ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే ఆమెకి జైల్లో జరిగిన సంఘటనల ద్వారా ఆమె చాలా స్ట్రాంగ్గా అయిందంట. అండ్ నెక్స్ట్ ఇదే ఆర్టికల్ మనకి పేజ్ నెంబర్ 8లో కూడా కంటిన్యూ అయింది. అందులో ఏం చెప్పారంటే ఏదన్నా సెక్షన్ 302 IPC కింద కేసు బుక్ చేయాలి, కానీ టెర్రరిస్ట్ అని UAPA కింద బుక్ చేయడం అంతవరకు కరెక్ట్ అని చెప్పి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సో మొత్తానికి ఈ ఆర్టికల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ముగ్గురు కూడా ఫిల్డ్ ఏ క్యావియట్ అంటే ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇస్తుందో ఆ జడ్జిమెంట్ ఇచ్చే ముందు వీళ్ళ మాటలు కూడా ఒకసారి పరిగణనలో తీసుకోవాలి, మాకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలని పెట్టేదే ఫైల్డ్ క్యావియట్ అనమాట. క్యావియట్ని ఫైల్ చేస్తారు.
అవకాశం ఇమ్మని, వాళ్ళ మాటలు కూడా విన్నాక తీర్పు ఇమ్మని. పేజ్ నెంబర్ 9, సేల్ ఆఫ్ ఇల్లీగల్ హెచ్టీబీటీ కాటన్ సీడ్స్ డబుల్స్. హెచ్టీబీటీ అనేవి జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ అనమాట. హెచ్టీ అంటే హెర్బిసైడ్ టాలరెంట్, బీటీ అంటే బ్యాసిల్లస్ తురింగిసెస్. దీంట్లో ఏం చెప్పారంటే ఇల్లీగల్ సీడ్స్ ప్యాకెట్స్ ఇంక్రీజ్డ్. ఇల్లీగల్గా హెచ్టీబీటీ సీడ్స్ అనేవి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 30 lakhs to 75 lakhs ఇంక్రీజ్ అయినాయి, అంటే ఆల్మోస్ట్ డబల్ ఇంక్రీజ్ అయినాయి. ఇది యాక్చువల్గా హెచ్టీబీటీ సీడ్స్ అనేది గవర్నమెంట్ బ్యాన్ చేసింది. దీని నుంచి మంచి ట్యాక్స్ వస్తుంది గవర్నమెంట్కి. బట్ ఈ హెచ్టీబీటీ వల్ల జరిగే పాలినేషన్ వల్ల వీడ్ అనేది కంట్రోల్ చేయలేం. వీడ్ అంటే మత్తెక్కించే మొక్కల్ని వీడ్ అంటారు, గంజాయి ఇలాంటి వాటిని వీడ్ అంటారు. ఈ హెచ్టీబీటీ అనేది ఎందుకు తయారు చేశారు? అసలు ఫస్ట్ బీటీ అంటే మనకి అదొక ఇన్సెక్టిసైడ్స్ని డెవలప్ చేయడానికి తయారు చేశారనమాట. దానివల్ల మనకి బుల్వామ్ అనేది ఫామ్ అవుతుంది. బుల్వామ్ అనేది మొక్కల్ని పాడు చేస్తుంది అనమాట. దాన్ని ప్రివెంట్ చేయడానికి బీటీ అనేది తయారు చేశారు. జెనెటికల్లీ మోడిఫైడ్ అనమాట బీటీ అనేది. అలానే హెచ్టీబీటీ అనేది ఏంటంటే అది కూడా జెనెటికల్లీ మోడిఫైడే. ఈ హెచ్టీలో మనకి ఏముంటుందంటే హైబర్సైడ్ గ్లింపోసైట్ అనేదాన్ని ఎరాడికేట్ చేస్తుంది. అంటే ఇది క్యాన్సర్కి కారకం అయ్యేదాన్ని ఎరాడికేట్ చేస్తుంది. కాకపోతే దీనివల్ల వచ్చే పాలినేషన్ వల్ల ఆ పాలినేషన్ వీడ్ లీవ్స్ మీద పెడితే వీటిని మనం కంట్రోల్ చేయలేం. అందుకని చెప్పి ఎక్కువ ట్యాక్స్ వచ్చినా కూడా హెచ్టీబీటీ అనేదాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఎంత బ్యాన్ చేసినా కూడా ఇల్లీగల్గా ఇవి ఇంక్రీజ్ అవుతున్నాయి. దాని గురించి సీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు క్లెయిమ్ చేశారనమాట గవర్నమెంట్కి, ఇల్లీగల్ సీడ్స్ ప్యాకెట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుందని. నో వి షల్ గో టు థర్డ్ ఆర్టికల్ దట్ వాజ్ రిగార్డింగ్ COVID-19. థర్డ్ వేవ్ అనేది అక్టోబర్లో హిట్ అవుతుంది. ద థర్డ్ వేవ్ మే హిట్ బై అక్టోబర్. జూన్ 3rd to 17 స్నాప్ సర్వే అని ఒకటి ఉంది. అందులో 40 మెంబర్స్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే అందులో 40 మెంబర్స్ ఎక్స్పర్ట్స్లో 85% మెంబర్స్ అక్టోబర్లో థర్డ్ వేవ్ అనేది వస్తుంది అని చెప్పారు. 15% ఎక్స్పర్ట్స్ ఏమో నవంబర్ టు ఫిబ్రవరి మధ్యలో థర్డ్ వేవ్ అనేది వస్తుంది అన్నారు. ఇందులో 70% మెంబర్స్ ఏమంటున్నారంటే ఈ థర్డ్ వేవ్ వచ్చినా సెకండ్ వేవ్ క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, దీన్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పారనమాట. ఎలా అంటే ఇప్పటికే మనం చాలా అవేర్నెస్ వచ్చింది గవర్నమెంట్లో, లైక్ ఆక్సిజన్ సిలిండర్స్ని తీసుకురావడం, వ్యాక్సినేషన్ని పెంచడం చేసింది కాబట్టి దీన్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అని 70% ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇందులో 2/3 ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే బిలో 18 years చిల్డ్రన్స్కి రిస్క్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ 1/3 ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే చిల్డ్రన్స్కి ఇదేం ఎఫెక్ట్ చూపించదు అని చెప్తున్నారు. ఏదైనా మనకి థర్డ్ వేవ్ అనేది అక్టోబర్లో వస్తుందని ఫిక్స్ చేసి ఇది కంట్రోల్డ్ అండ్ బట్ పాండమిక్ విల్ రిమైన్ ఏ పబ్లిక్ హెల్త్ థ్రెట్ ఫర్ అట్లీస్ట్ అనదర్ 1 year. ఇంకో సంవత్సరం కూడా ఈ కోవిడ్ ప్యానిక్ ఉంటుంది పబ్లిక్లో. సో బీ సేఫ్ ఫ్రెండ్స్. అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్లోకి పోదాం. దట్ వాజ్ రిగార్డింగ్ టైగర్ కిల్డ్ బై గార్డ్స్ యాక్సిడెంట్లీ. ఇదే న్యూస్ పేపర్లో టైగర్ సేవ్ చేసిన న్యూస్ ఉంది, టైగర్ యాక్సిడెంటల్గా కిల్ చేసిన న్యూస్ కూడా ఉంది. ఫారెస్ట్ గార్డ్స్ కిల్ టైగర్ ఇన్ యాక్సిడెంటల్ ఫైరింగ్. మనం ఈ ఆర్టికల్ కన్నా ఇందులో ఎక్కువగా ఇందులో కజిరంగా నేషనల్ పార్క్ గురించి ఇచ్చారు కాబట్టి దాని గురించి డీటెయిల్ తెలుసుకోవడం వల్ల ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే కజిరంగా నేషనల్ పార్క్ అవుట్స్కట్స్లో జరిగిన ఫైరింగ్లో యాక్సిడెంటల్గా టైగర్ అనేది చనిపోయిందని. కజిరంగా నేషనల్ పార్క్ వచ్చేసి అస్సాం స్టేట్లో ఉంది. ఇది నేషనల్ పార్క్ కింద 1974లో ఏర్పడింది. 1985లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయింది. ఇది టైగర్ రిజర్వ్ అనే టైటిల్ 2007లో వచ్చింది. అండ్ దీంట్లో పాస్ అయ్యే రివర్ వచ్చి దిఫ్లు రివర్. అండ్ నేషనల్ హైవే నెంబర్ 37 మెయిన్లీ పాసెస్ త్రూ దిస్ నేషనల్ పార్క్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో రికగ్నైజ్డ్ యాజ్ ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా బై బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్. అండ్ మీకు కజిరంగా నేషనల్ పార్క్ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఐ విల్ మేక్ అన్ వీడియో లేటర్. నౌ వి మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ రిగార్డింగ్ ద ఫెయిర్ అసెస్మెంట్. ఎడిటోరియల్ కాలమ్ అనమాట. పేజ్ నెంబర్ 6లో ఉంటుంది. యాజ్ యూజువల్ మనకి ఎడిటోరియల్స్ ఇందులో పేజ్ నెంబర్ 6లో ఉంటాయి. ఫెయిర్ అసెస్మెంట్ అనేది ఏంటంటే మనకి సుప్రీంకోర్టు అనేది ఆర్డర్ పాస్ చేసింది July 31st కల్లా రిజల్ట్స్ రిలీజ్ చేయాలని 12th class. సో CBSE వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ డిక్లరేషన్ది సబ్మిట్ చేశారు. అండ్ రిజల్ట్స్ ఎలా ఇద్దాం అనుకుంటున్నారంటే 30:30:40 రేషియోలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు.
అండ్ దట్ వాజ్ అన్ హైబ్రిడ్ సిస్టమ్. అంటే మనకి 10th క్లాస్ నుంచి 30% తీసుకుంటారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి 30%, అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఐ మీన్ 12th క్లాస్లో జరిగిన స్లిప్ టెస్ట్ నుంచి క్లాస్లో జరిగిన ఎగ్జామ్స్ నుంచి 40% తీసుకుని మార్క్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిద్దని చెప్పారు వాళ్ళు. ఇంకా ఈ ఆర్టికల్ ఏం తెలియజేశారంటే సిబిఎస్ఈ వాళ్ళు మిగతా స్టేట్ బోర్డ్స్ వాళ్ళు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని మార్క్స్ రిలీజ్ చేయాలన్నట్టుగా చెప్పారు. అండ్ ఆన్లైన్ క్లాసెస్ వల్ల వచ్చిన నష్టాల గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం గురించి కూడా ఈ ఆర్టికల్లో చెప్పారనమాట. అండ్ వీ గో టు ద సెకండ్ ఎడిటోరియల్ కాలమ్, దట్ వాజ్ అన్ కోల్డ్ పీస్. ఇట్ వాజ్ రిగార్డింగ్ ద యుఎస్ అండ్ రష్యన్. మనందరికీ తెలిసిందే యూఎస్ఏకి రష్యాకి మధ్యలో పచ్చగడ్డి పెట్టినా వెలిగిపోద్ది అనమాట, అంత శత్రుత్వం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జో బిడెన్, he makes so many comments on Russia, like పుతిన్ అంతు చూస్తాను, పుతిన్ అమెరికన్ ఎలక్షన్స్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, అండ్ రష్యన్ గవర్నమెంట్ సైబర్ క్రైమ్స్ చేస్తుంది, ఇలాంటి వ్యాఖ్యలు చాలా చేశాడనమాట జో బిడెన్. సో ఇవి రెండు కంట్రీస్ మధ్య చాలా శత్రుత్వం ఉంది కాబట్టి దాన్ని పీస్ చేసుకోవడానికి వెన్స్డే జెనీవాలో మీటింగ్ జరిగిందనమాట. అందులో ఈ 2 కంట్రీస్ యొక్క హెడ్స్ అయిన జో బిడెన్ అండ్ వ్లాదిమిర్ పుతిన్ డిస్కషన్ చేశారు. ఆల్మోస్ట్ 5 hours డిస్కషన్ జరిగింది. ఆ 5 hours డిస్కషన్ తర్వాత యాక్చువల్గా ఏ 2 కంట్రీస్ అయినా మీటింగ్ చేసుకున్నప్పుడు కలిసి ప్రెస్ మీట్ ఇస్తారు, కానీ వైట్ హౌస్ ఒప్పుకోలేదు. సో పుతిన్ వీడిగా, జో బిడెన్ వీడిగా ప్రెస్ మీట్ ఇచ్చారు. జో బిడెన్ ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే ఆయన ప్రజాస్వామ్యం గురించి, మానవ హక్కుల గురించి, ఎలక్షన్ ప్రాసెస్ గురించి, బేసిక్ రూల్స్ అంటే యూఎస్కి రష్యాకి మధ్యన పెట్టుకునే బేసిక్ రూల్ గురించి, ఆర్మ్స్ కంట్రోల్ గురించి, సైబర్ క్రైమ్స్ గురించి, మినిమం నెసిటీ ఆఫ్ పీపుల్ గురించి, ఇరాన్ ఇష్యూస్ గురించి, ఆఫ్ఘనిస్తాన్ టెర్రర్ కంట్రోల్ గురించి, అండ్ వీటికి పుతిన్ కూడా అగ్రీ చేశారనమాట. లైక్ సైబర్ క్రైమ్స్ అంటే ఇప్పుడు ఏదన్నా కంట్రీలో ఎవరన్నా సైబర్ క్రైమ్ చేస్తే అది ఆ కంట్రీ మొత్తం సైబర్ క్రైమ్ చేసినట్టు కాదు, కాబట్టి ఆ సైబర్ క్రైమ్కి ఎవరైతే చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేలా ఉండాలని చెప్పి వీళ్ళు కమిట్మెంట్స్ తీసుకున్నారనమాట, జో బిడెన్ అండ్ పుతిన్. అండ్ మనకి యూఎస్ గురించి తెలిసిందే, ఏదన్నా కంట్రీలో ఏదన్నా జరిగితే ఆ కంట్రీ నేమ్తో ఫేమస్ చేసేస్తుంది. లైక్ ఇప్పుడు కోవిడ్ ఉంటే చైనా వైరస్ అంటాం, సైబర్ క్రైమ్ చేస్తే రష్యన్స్ సైబర్ క్రైమ్స్ అని అంటాం, ఇలా చేస్తారు. సో అలా ఉండకుండా ఉండేలాగా మాట్లాడుకున్నారనమాట. నెక్స్ట్ పుతిన్ యొక్క ప్రెస్ మీటింగ్లో ఏం చెప్పారంటే, లైక్ ఆయన ఒక కోట్ చెప్పారనమాట, రష్యన్ ఒక ఫేమస్ రైటర్ అయిన లియో టెటిల్ది, దెర్ ఆర్ నో హ్యాపీనెసెస్ ఇన్ లైఫ్, దెర్ ఆర్ ఓన్లీ గ్లిమ్మర్స్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి పేజ్ నెంబర్ 1లో ఉంటుంది. ట్విట్టర్ గ్రిల్డ్ బై ఎంపీస్ ఓవర్ వయలేషన్ ఆఫ్ న్యూస్ ఐటీ రూల్స్. ఇదేంటంటే మనకి కొత్తగా ఐటీ రూల్స్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ ఐటీ రూల్స్ ప్రకారం ట్విట్టర్ అనేది ఐటీ రూల్స్ని ఫాలో అవ్వలేదు. ఈ ఐటీ రూల్స్ ప్రకారం ఒక నోడల్ మెంబర్ని, అనదర్ మెంబర్ని, 2 మెంబర్స్ని పెట్టుకోవాలన్నమాట. అవి పెట్టుకోలేదు, పీపుల్ యొక్క ప్రైవసీని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి దాని మీద చర్యలు తీసుకుంటామని ట్విట్టర్కి గవర్నమెంట్ వార్న్ చేసింది. సో దానికి అనుగుణంగా ట్విట్టర్ వాళ్ళు ప్యానల్కి అనుగుణంగా ఉంటాము, నోడల్ మెంబర్స్ని పెట్టుకుంటామని నిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ అండ్ యూరోపియన్ నేషన్స్ బిగన్ నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. మనకి ఫస్ట్ చూస్తే మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. మేడ్ ఇన్ అంటే ఫస్ట్ టైం ఇండియన్కి యూరోపియన్ కంట్రీస్కి మధ్య నేవల్ ఎక్సర్సైజ్ అని జరిగింది. మొన్న ఫ్రైడే నుంచి సండే వరకు జరుగుతుంది నేవల్ ఎక్సర్సైజెస్. ఈ నేవల్ ఎక్సర్సైజ్ డీల్స్ విత్ ఆపరేషన్ అట్ సీ, ఎయిర్ డిఫెన్స్, యాంటీ సబ్మెరైన్ ఎక్సర్సైజ్, క్లాస్ క్లర్క్ హెలికాప్టర్, బోర్డింగ్ ఆపరేషన్స్. ఇది అల్టిమేట్లీ ఫోకసింగ్ ఆన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అనమాట. అండ్ సీ పైరేట్స్ నుంచి సెక్యూర్ చేయడానికి, నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కోసం. లైక్ మొన్న మనం చూసి మనందరికీ తెలిసిందే సూయజ్ కెనాల్లో మన ఇండియన్ సంబంధించింది ఒకటి స్ట్రక్ అయింది కాబట్టి వాటికి సంబంధించి కూడా ఇందులో జరిగాయి అనమాట. సీ పైరేట్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ నావల్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు మనం
ఈ గల్ఫ్ ఆఫ్ యాడన్ మ్యాప్ చూస్తే ఇది సొమాలియాకి ఆనుకుని ఉంటుంది కాబట్టి అక్కడ సొమాలియా బార్డర్లో పైరేట్స్ అనే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి నేవల్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. మెయిన్గా ఫోకస్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అన్నమాట. నా సమాచారం కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Over the edge, feel like I'm floating through